కవిత లేఖతో కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు బయటపడ్డాయని కాంగ్రెస్ బీజేపీ విమర్శించాయి. కేసీఆర్ వ్యవహార శైలిని కూతురు కవితనే తప్పుపడుతూ ఉంటే ఆయన చెప్పే మాటలు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మీ మొదటి నుంచి కూడా చెప్పాం, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. ఈరోజు కల్వకుంట్ల కవిత రాసిన లేఖతో రజతోత్సవం పేరిట జరిపిన సభలో బీజేపీని పల్లెత్తు మాట మాట్లాడుకుంటూ ఉండడాన్ని, కేసీఆర్ వైఖరిని కడిగేసిన తీరు చూస్తే మేము మొదటి నుంచి చెబుతున్నది ఈరోజు ఆ కుటుంబ సభ్యురాలే చెప్పినటువంటి పరిస్థితిని ప్రజలు గమనించాల్సిన సందర్భంగా కోరుతూ, కవిత తండ్రికి రాసిన లేఖ బయటకు వస్తుందని నేను చెప్పాను. చెప్పిన వారం 10 రోజుల్లోనే ఆమె రాసిన లెటర్ లీక్ ఇవ్వడం జరిగింది. స్పష్టంగా దాంట్లో ఆమె చెప్తా ఉన్నది, అలవి కానటువంటి డిమాండ్లతోటి ఈరోజు ఆమె ఓ పంచాయతీ పెట్టుకుని బయటకు వెళ్ళినట్టుగా చాలా స్పష్టంగా అవుపడుతుంది. పదవుల్లో అన్నకే ఇస్తారు, ఆస్తులు అన్నకే ఇస్తారా? మరి నా జాగృతి కూడా టీఆర్ఎస్ అధికారం రావడంలో పనిచేసింది కదా, మరి నాకు అధికారంలో వాటా, పంపకాల్లో వాటా సరిగా రావడం లేదన్న పంచాయతీ ఈ రోజు బయటకు వచ్చింది. ఈ కులగణన నుంచి బీజేపీ పార్టీని ఎండగడుతూ ఒక్క నిమిషం కూడా మాట్లాడని పరిస్థితి. మీ చెల్లిని తీసుకుపోయి జైలు పాలు చేసినటువంటి బీజేపీ పార్టీ గురించి ఒక్క నిమిషం మాట్లాడేదని ఆమె ఆవేదనలో కనపడుతూనే ఉంది. ఆమె చెప్తుంది, ఎమ్మెల్సీ ఎన్నికలలో మీరు బీజేపీకి మద్దతు ఇచ్చిర్రు అంటే దీనివల్ల ఏమర్థమవుతుంది? మరి ఆమె ఇప్పుడు పార్టీలో ఉండాలన్నా, ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా ఆమె లేఖ రాసింది. మరి దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉత్తరం రాయటం ఏంది? మీరు ఉత్తరంలో రాశారు, బీజేపీయే ప్రత్యామ్నాయంగా అందరూ భావిస్తున్నారు. 100% కరెక్టు. ఈ బీజేపీనే ప్రత్యామ్నాయం అవుతుంది తెలంగాణలోనే భయంతోనే ఈరోజు ప్రజల్ని, మీ క్యాడర్ని కన్ఫ్యూజ్ చేయడానికి, వాళ్ళని తప్పుదారి పట్టడానికి ఇటువంటి ఒక లేఖ రాసి మీ ఫ్యామిలీ చుట్టూ, మీ కుటుంబం చుట్టే రాజకీయాలు తిప్పాలనే ప్రయత్నంలో ఇదొక భాగము. బీఆర్ఎస్ లో నాయకత్వం మీద పోటీ, నాయకత్వం కొరకు పోటీ ఈరోజు మారుతున్న క్రమంలో తామ వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం మనకు కనబడుతుంది. కాబట్టి మరి ఆప్షన్ దేన్ని ఎంచుకుంటాడు కేసీఆర్కి, అది సంబంధించిన అంశం. కాబట్టి దీని విషయంలో కాంగ్రెస్ పార్టీని రాద్ధాంతం చేయడానికో ప్రచారం చేయడానికో వినియోగించొద్దనేది వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. కేసీఆర్ గారు నేరుగా మాట్లాడతారా, లేకపోతే కవిత మీద కవిత గారి మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటారా? కవిత గారు ఉత్తరం లీక్ చేసింది కవిత గారా, లేకపోతే కేసీఆర్ గారు ఇంటి నుంచి కావాల్సుకొని ఇంకెవరి ద్వారా కేసీఆర్ గారే లీక్ చేయించారా? ఈ ఎత్తుగడలను కూడా రేపు నుండి బయటకు వస్తాయి. బట్ ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతం కావటం, ప్రజల మధ్యలో రావటం ఖచ్చితంగా అది రాబోయేటువంటి తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది.